హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్జేటి ఆంధ్ర వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో నేను మటన్ కర్రీ ఎలా చేస్తానో చూపించబోతున్నాను. వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ కోసం వచ్చేసి ఒక పచ్చి కొబ్బరి, టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. టమాటాలు వచ్చేసి రెండు తీసుకున్నాను నేను. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు వీటన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసి పట్టుకోవాలి మెత్తగా బాగా. ఇప్పుడు కర్రీ కోసం వచ్చేసి కుక్కర్ తీసుకున్నా. ఈ కుక్కర్లో మన కర్రీకి సరిపడా ఆయిల్, అంటే నేను 1/2 కిలో మటన్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక 5 స్పూన్స్ తీసుకున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి బాగా కలుపుతూ బాగా వేయించాలి. లేదంటే అడుగంటుతుంది. బాగా కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా బాగా వేయించాలి పేస్ట్ని. ఇలా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసి ఇందులోనే తగినంత పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకోవాలి. మీడియంగా పెట్టుకొని బాగా కలుపుతూ ప్లేట్ మూసి 50% ఉడికిపోతుంది మటన్. ఇక్కడే వాటర్ అంతా వచ్చేసి మటన్లో బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు తగినంత కారము, ధనియాల పొడి వేసి బాగా కలపాలి ముక్కలకి పట్టే విధంగా. అదేవిధంగా ధనియాల పొడి వేసినాం కదా, ఇప్పుడు గరం మసాలా, మటన్ మసాలా కూడా వేసి బాగా కలపాలి. ముక్కలకి పట్టే విధంగా 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుతూ వేయించుకున్న తర్వాత మటన్కు సరిపడా వాటరు, ఎక్కువేం అవసరం లేదు. నేను గ్రేవీ లాగా చేస్తున్నా కాబట్టి 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా. ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపి మూత పెట్టి జస్ట్ 2 విజిల్స్ సరిపోతాయండి. ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది మటను. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత మొత్తం ప్రెషర్ పోయిన తర్వాతనే తీయాలి. మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత చేసి చూస్తే ఆ స్మెల్కే అదిరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, నచ్చితే మీరు ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.